జాగ్రత్తగా వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాము. యాకోబు పత్రిక యొక్క ప్రాథమిక వివరణలో మనం ఉన్నాం. మొదటి భాగములో గ్రంథకర్త యొక్క నేపథ్యము, పత్రికను ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, గ్రంథము ఏ కాలానికి సంబంధించిన వారికి రాయబడినది, అలాగే ఈ పత్రిక యొక్క రచయిత యాకోబు గారు ఎవరైతే ఉన్నారో పరిచర్యలో ఆయనకున్న భారము, స్వభావము గురించి మొదటి ఎపిసోడ్లో మనం ఫస్ట్ పార్ట్లో మాట్లాడుకున్నాం. ఇక మనము గత వారము రెండవ భాగములో యేసుక్రీస్తులో మనము నూతనముగా జన్మించిన తర్వాత మనకు ఖచ్చితంగా శోధనలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఆ శోధనలను, శ్రమలను మనం ఏ విధంగా సహించాలి అనే దాని గురించి సంఘాన్ని ఉద్దేశించి యాకోబు గారు ప్రస్తావించిన ఆయన మాటలను మనం విన్నాం. ఇక ఈరోజు మూడవ భాగంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మూడవ భాగంలో మరొక అంశముతో, మరొక సందేశముతో సంఘాన్ని యాకోబు గారు బలపరచాలని ఎన్నో విలువైన సంగతులను పత్రికలో ఆయన రాసి ఉంచాడు. వాటిలో ప్రాముఖ్యముగా యేసుక్రీస్తులో మనము జన్మించిన తర్వాత మన నోటిని కాచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని పత్రికలో చాలా చక్కగా ప్రస్తావన చేశాడు. నువ్వు రక్షణ పొందకముందు ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడతావో, ఎలాంటి బూతులు మాట్లాడతావో అదంతా తర్వాత విషయం. నువ్వు రక్షింపబడిన తర్వాత నీ మాట చాలా మృదువుగాను, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ మాట చాలా సాత్వికముగాను, రక్షణలోనికి వచ్చిన తర్వాత చెడ్డ మాటలు పలకకుండా ప్రతి మాట గురించి నేను నా దేవుని ఎదుట నేను లెక్క చెప్పవలసిన వాడనై ఉన్నాననే ఆలోచన కలిగి అత్యంత జాగ్రత్తగా మీరు మాట్లాడాలి అనే సత్యాన్ని యాకోబు గారు ఈ పత్రికలో బలంగా మాట్లాడటం. ఎందుకంటే సంఘములోనికి వచ్చిన వారి యొక్క భాష సరిగా ఉండట్లేదు. మనుషులు ఎలా అయిపోయారనంటే, ఆదివారం సంఘంలో ఉన్నప్పుడు చాలా సాత్వికము, చాలా మృదుత్వము, ఎంతో బాగుంటుంది. కానీ సంఘము నుండి వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు మనుషులు ఉపయోగిస్తున్న భాష ఏదైతున్నదో ఆ భాష సరిగ్గా ఉండట్లేదు. అందుకే అలాంటి స్థితిలో కనుక ఉంటే జాగ్రత్తగా పత్రికను మీరు బాగా చదవండి. మాట జాగ్రత్తగా, నాలుకను మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి అని ఉపదేశించట కొరకు ఆదిమ సంఘానికి, చెదిరిపోయిన వారికి పత్రిక రాసి, మీరు ఏ ఏ ప్రాంతాల్లోకి వెళ్ళారో, ఏ ఏ దేశాల మధ్య, ఏ ప్రజల మధ్య, ఏ జాతుల మధ్య మీరు నివాసం చేస్తున్నారో, మీ ఎదుట ఎంతమంది బుద్ధిహీనులున్నా, భక్తిహీనులున్నా మీ మాట మాత్రము చాలా శ్రేష్టమైన మాట మీరు ప్రస్తావించాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా నిజమైన క్రైస్తవుడుగా మీరు మార్పు చెందాలంటే నోటిని కాచుకోమని పత్రికలో పదే పదే అనేక మనకు తెలిసిన ఉదాహరణలను యాకోబు గారు ప్రస్తావన చేస్తూ మాట జాగ్రత్త అని నాలుకను కంట్రోల్లో పెట్టుకునేలాగా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాల్లో మొదటిది వినాలి, రెండవది మాట్లాడాలి, మూడవది కోపము గురించి మాట్లాడాడు. అంటే కోపపడొద్దు అనట్లేదు, కానీ ఆ కోపం ఎలా ఉండాలంటే అత్యంత వాక్యానుసారమైన నడిపింపులో ఆ కోపం ఉండాలి. కోపము అనేది చివరి విషయం. కానీ ఈ మొదటి 2 విషయాలు చూడండి, మనం ఏం చేస్తామంటే రెండో విషయాన్ని తీసుకొచ్చి మొదటి ప్లేస్లో పెడతాం, మొదటి దాన్ని తీసుకెళ్ళి రెండో దానిలో పెడతాం. ఏంటది? ఎక్కువ వినాలి మనము, కానీ మనము తక్కువ వింటాము, ఎక్కువ మాట్లాడతాం. ఎదుటి వారికి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి?
భార్యాభర్తల సంబంధమే ఉంది. భర్తకు పదే పదే ఎందుకు కోపం వస్తుంది చెప్పండి? చెప్పేటప్పుడు పూర్తిగా వినకపోతే కోపం వస్తుంది. ఉద్యోగ స్థలం తీసుకోండి. ఉద్యోగ స్థలంలో యజమానుడికి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి? అని నేను చెబుతున్నాను, నువ్వు సరిగ్గా నా మాట వినట్లేదు అంటే వినడంలో లోపం ఉండడం బట్టి ఎదుటి వారికి కోపం వస్తుంది. అందుకే ఈ కోపం అనే దానికి వస్తే మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ చెబుతున్నాడు, వినుటకు మీరు త్వరపడాలి, వినుటకు మీరు వేగిరపడాలి. వినడం సరిగ్గా ఉంటే మాట బాగుంటుంది. ఇతర వ్యక్తుల యొక్క సంభాషణ ఎప్పుడు బాగుంటుంది చెప్పండి? ఎదుటివారు చెప్పేది పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మన సంభాషణ బాగుంటుంది. అవునా? ఎదుటివారు చెప్పేది మనం సరిగ్గా వింటే, దానికి మనం సరిగ్గా సమాధానం చెబితే అసలు కోపము అనే పాపము మన మధ్యలో రావడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదుగా. అందుకే మాట సరిగ్గా ఉండడం కంటే ముందు మన వినికిడి బాగుండాలి. అందుకే చెబుతున్నాడు, వినే విషయంలో నువ్వు సరిగ్గా ఉన్నట్లయితే మాట కూడా జాగ్రత్తగా ఉంటుందని. నీ మాట సరిగ్గా ఉండాలంటే మాట కంటే ముందు నీవు వినడానికి ఇష్టపడాలి. అదే అంటున్నాడు 19వ వచనంలో, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఒకవేళ ఈ క్రమంలో కనుక మన భక్తిని మనం కొనసాగించలేకపోతే మన జీవితంలో మనం ఉన్న రిలీజన్ ఏదైతే ఉన్నదో, మనం ఉన్న భక్తి ఏదైతే ఉన్నదో, మనం ఉన్న క్రిస్టియానిటీ ఏదైతే ఉన్నదో, దానివల్ల మనకు ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకే ఈ యాకోబు పత్రికలో యూజ్లెస్ అనే పదాలను ఉపయోగించాడు. ఇదే యాకోబు పత్రికలో పర్ఫెక్ట్ అనే పదాలను కూడా ఉపయోగించాడు. ఈ యాకోబు పత్రికలో యూజ్లెస్ రిలీజ్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇదే యాకోబు పత్రికలో పర్ఫెక్ట్ రిలీజ్ అనే పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి పర్ఫెక్ట్ రిలీజన్గా మనం ఉండాలంటే, పర్ఫెక్ట్ క్రిస్టియన్గా మనం ఉండాలంటే ఈ యాకోబు పత్రికలో ఉన్న ఈ అంశం ఏదైతున్నదో చాలా ప్రాముఖ్యంగా మన భక్తిని మనం కొనసాగించాలి. ఒకసారి మనం 26వ వచనం చూద్దాం. ఒకసారి మొదటి అధ్యాయము 26వ వచనం చూస్తే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటే యూజ్లెస్ అన్నమాట. నేను భక్తి బాగా చేస్తానండి, పాటలు బాగా పాడతాను, ప్రార్థన బాగా చేస్తాను, వాక్యం కూడా బాగా చెబుతాను కదా, మంచి మంచి దాన ధర్మాలు చేస్తాను, కానీ నా నోరు మాత్రము కంపు అన్నావు అనుకోండి, నువ్వు చేసిన మంచి కార్యాలు ఏవైతే ఉన్నావో దేవుని సన్నిధిలో అవన్నీ కూడా వ్యర్థమే. అందుకే మాట్లాడే విషయంలో అత్యంత జాగ్రత్త కలిగి మనం ఉండాలని యాకోబు పత్రిక సంఘముతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. సంఘానికి పెద్దగా ఉన్న ఈ భక్తుడు. సంఘం ఎలా ఉండాలంటే దేవుని జ్ఞానాన్ని ఎక్కువగా వినాలి, దేవుని జ్ఞానాన్ని ఎక్కువగా వినాలి. ఏ సంఘం అయితే, ఏ క్రైస్తవుడైతే దేవుని మాటలను ఎక్కువగా ఉంటాడో వారి మాటలు రుచికరంగా, వారి మాటలు ఉప్పు వేసినట్లుగా ఎంతో శ్రేష్టమైన మాటలు ఉంటాయి. మన పంచాయతీ ఏంటంటే మనం ఎక్కువ వినము, వాక్యాన్ని ఎక్కువ వినము, వాక్యాన్ని మనం మైండ్లో పెట్టుకోము, మాటలు మాత్రము కోటలు దాడుతూ ఉంటాయి. చూడండి, మాట ఎలాంటిదనంటే డబ్బు లాంటిది. మాట ధనము లాంటిది. ధనాన్ని ఎవరైనా విచ్చలవిడితనంగా ఎవరైనా ఉపయోగిస్తారా? విచ్చలవిడితనంగా ఎవరైనా ఖర్చు చేస్తారా? ఖర్చు చేయకూడదు. ధనము ఎంత అవసరమో, ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేయాలి. సేమ్ ఎగ్జాక్ట్లీ మాట కూడా అంతే. మాట ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. దానివల్ల రిలేషన్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి. ఈరోజు మన కుటుంబంలోనే కానీ, దేవుని దగ్గరే కానీ మన రిలేషన్స్ చెడిపోవడం గల ప్రధానమైన కారణము, మొదటి ముద్ద ఎవరినంటే మన నోట్లో ఉన్న ఈ నాలుకే. ఈ నాలుక అనేక బంధాలను విడదీస్తూ ఉన్నది. కాబట్టి మీ నోటికి మీరు కళ్ళెం వేసి జాగ్రత్తగా ఉండండి. కేవలం భక్తి చేస్తే సరిపోదు, ఆ భక్తిలో నీ మాట తీరు చాలా శ్రేష్టముగా ఉండాలని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ప్రియులారా. కాబట్టి ఈ శ్రేష్టమైన పలుకులు ఏవైతే ఉన్నావో మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే కనుక మన భక్తి అంతా కూడా యూజ్లెస్ అయిపోతుంది, ప్రయోజనము కాని భక్తి అయిపోతుంది. ఇంకా బాగా చెప్పాలంటే పనికి మాలిన భక్తి అయిపోతుంది. బైబిల్లో ఉపయోగించిన పదాలేవి. మనం ఎలా ఉండాలంటే 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, 3వ అధ్యాయం 2వ వచనంలో మనము అనేక విషయంలో
మనం అందరము తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు అంటే మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజియన్గా ఉన్నాడు, పర్ఫెక్ట్ క్రిస్టియన్గా ఉన్నాడు. అందుకే మాట జాగ్రత్తగా ఉంటే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. చూడండి, అందుకే నోటికి మీరు తాళం వేసుకుని జాగ్రత్తగా నడుచుకోనండి అని చెబుతున్నదే యాకోబు పత్రికలో ఒక ప్రధానమైన సందేశం. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు. అప్పుడు వాళ్ళకంటే పైన ఉన్నవారు నోరు మూసుకోరా అంటారు. అర్థమవుతుందా? మీరు ఎవరైనా అన్నారా నోరు మూసుకోరా అని? బైబిల్ అంటుంది మనల్ని, నోరు మూసుకో. నీకు మాట్లాడడం రానప్పుడు, ఆ సందర్భం మీద నీకు అవగాహన లేనప్పుడు పిచ్చిగా నువ్వు మాట్లాడడం కంటే నోరు మూసుకుని ఉంటే బైబిల్ నిన్ను బుద్ధిమంతురాళ్ళుగా నిన్ను నిర్ధారణ చేస్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో ఉన్న ఆ మాటలు మనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చూస్తే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. అందుకే విస్తారంగా మాట్లాడకండి. మీ మాట కొద్దిగా ఉన్నా సరే ఆ కొద్దిదైన మాట శ్రేష్టంగా ఉండాలి. తర్వాత వెరీ నెక్స్ట్ లైన్లో అంటున్నాడు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు, ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. బుద్ధిమంతుడికి ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? బుద్ధి లేనివాడు. అర్థమవుతుందా? బైబిల్ డైరెక్ట్ స్టేట్మెంట్ మాట్లాడుతుంది, జాగ్రత్తగా మాట్లాడు. అందుకే అన్ని సందర్భాల్లో నువ్వు ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మన కాని విషయంలో కూడా మనం ఏలాడతాం. అర్థమవుతుందా? మనిషికున్న అలవాటు ఏంటంటే, మనిషికున్న గొప్ప తలాంతి ఏంటంటే, ఆ సందర్భానికి మనకి ఎలాంటి సంబంధమే ఉండదు, కానీ మనం మాత్రం దానిలో ఏలెట్టేసి మధ్యలో ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడున్న పెద్దోళ్ళు అంటారు, నీకేం అవసరం రా, నువ్వు పక్కకు జరుగు అంటారు. మనోళ్ళైతే నీకేం అవసరం రా, పెద్దోళ్ళు మేము మాట్లాడుకుంటుంటే నీకు ఇక్కడ ఏం అవసరం, నువ్వు పక్కకు జరుగు అంటారు. ఇంకొంచెం ఘాటుగా మాట్లాడితే నోరు మూసుకుని పక్కకి వెళ్ళరా అంటారు. బైబిల్ అదే చెప్తుంది. అనవసరమైన విషయాల్లో నువ్వు ఏలు పెడితే కనుక, నీ నోరు తెరిస్తే కనుక నోరు మూసుకోవడం ఉత్తమం అని చెబుతుంది బైబిల్. అందుకే నోరు మూసుకున్న వాడు బుద్ధిమంతుడు, ఇష్టానుసారంగా నోరు తెరిచి మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. 20వ వచనం చూస్తే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల యొక్క నాలుక ఆలోచన పనికి మాలిన. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, లోకంలో ఉన్న ప్రతి చెత్త మాట్లాడొద్దు, లోకంలో ఉన్న ప్రతి బూతును ఉపయోగించొద్దు. దేవుని బిడ్డ ఎలాగైతే మాట్లాడాలో, దేవుని భక్తులు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడాలి. నేను చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో నేను గమనించాను, భక్తి చాలా బాగుంటుంది, భక్తి బాగుంటుంది, పాట బాగుంటుంది, వాక్యం బాగుంటుంది, వాడు వెళుతున్న సంఘం బాగుంటుంది, వాడి పరిచర్య బాగుంటుంది, దాన ధర్మాలు, దాతృత్వాలు అన్నీ బాగుంటాయి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చెడ్డ పదము వారికి ఒక ఊత పదం అయిపోతుంది. ఒక చెడ్డ పదము ఊత పదం అయిపోతే దాన్ని మనం మానుకోలేకపోతే నీ భక్తి సమస్తము కూడా వ్యర్థమే. ఎవడైనను నేను భక్తి గలవాడు నన్ను అనుకుని ఎడల తన నోటికి కళ్ళం వేసుకోకపోతే వారు చేయుచున్న భక్తి అంతయు వ్యర్థమే అని యాకోబు గారు ఎందుకన్నారనంటే ఇందుకే. అందుకే మన జీవితంలో మనకు జీవము రావాలన్నా మరణము రావాలన్నా డిసైడ్ చేసే అవయవం ఏంటి చెప్పండి? నాలుక. జీవ మరణములు మామూలుగా అయితే యెహోవా వశము. ఒక వ్యక్తి జీవించాలన్నా, ఒక వ్యక్తి మరణించాలన్నా దేవుని వశము. కానీ నీ జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు నీకు కూడా ఉంది, నీ జీవితాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ నీకు కూడా ఉంది. అందుకే జీవ మరణములో నాలుక వశం అన్నాడు జ్ఞాని. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథంలోని 18వ అధ్యాయము 21వ వచనం చూస్తే, జీవ మరణములు నాలుక వశము. నీ నాలుక డిసైడ్ చేస్తుంది
నువ్వు ఎలాంటోడివి, నీ నాలుక డిసైడ్ చేస్తుంది నీ మాట ఎలాంటిది. అందుకే నాలుకను కంట్రోల్లో పెట్టుకోండి, నాలుకను మీ నియంత్రణలో పెట్టుకోండి. నాలుకను నియంత్రణలో పెట్టుకునేలాగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని జ్ఞానవంతుల్లా నడుచుకోవాలి. సంఘమా అని సంఘాన్ని ప్రేరేపించడానికి, సంఘాన్ని బలపరచడానికి యాకోబు గారు రాసిన పత్రిక అత్యంత కీలకమైన పత్రిక ప్రియులారా. ఎందుకంటే ఆయన సంఘ పెద్ద, ఆయన దగ్గర కూడా వచ్చి ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉంటారు. సేవలో నేను ఉన్నాను. కొంతమంది మాట్లాడే భాష ఎలా ఉంటుందని అంటే, నేను ఆల్రెడీ సేవలో ఉన్నాను, నేను పాస్టర్ అని తెలుసు. సంఘంలో ఉన్నవారు కానీ సంఘం వెలుపువారు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక సేవకునితో ఎలాంటి సంభాషణ చేయాలనే ఆలోచన ఉండదు. తమకు ఏది నచ్చితే అది, ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే మాట జాగ్రత్తగా ఉండాలని ఈ భక్తుడు యాకోబు గారు సంఘానికి తెలియజేస్తున్న మాట ప్రియులారా. అందుకే ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంతగా మన జీవితంలో మనం పైకి ఎదగగలము, దేవుడి దగ్గర అంత పేరు మనం సంపాదించుకోగలం. ప్రసంగన్న మాటని చెప్పండి, దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమన్నాడా? నీ మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఇవి చూసుకుని మరలా మనం పత్రికలోకి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎప్పుడు కొద్దిగా ఉండాలి? నిద్రపోయేటప్పుడు ఎలా కొద్దిగా ఉండాలో, మనము మెలకువగా ఉన్నప్పుడు కూడా మన మాట అంతే కొద్దుగా ఉండాలి. మాట డబ్బు లాంటిది. ఆ డబ్బును మనం ఎక్కడంటే అక్కడ విసిరేయము. ఎంతో పొదుపుగా, ఎంతో జాగ్రత్తగా ఏదైతే అవసరమో వాటిని మాత్రమే ఖర్చు చేస్తూ, వాటికి మాత్రమే వినియోగిస్తూ డబ్బును ఎలాగైతే మనము గొప్పదిగా ఎంచుతామో మన మాట కూడా అంత గొప్పదిగా ఎంచాలి. ఎందుకంటే మన మాటలు ఏవైతే ఉన్నావో నోటి లోపల ఉన్నంత వరకే మన మాట. ఆ మాట ఒక్కసారి బయటకు డెలివరీ అయితే కనుక ఆ మాట మనది ఏమాత్రం కూడా కాదు. మాట జాగ్రత్త అని చెప్పడానికే యాకోబు పత్రికలో ఒక కీలకమైన సందర్భము. యేసుప్రభు వారు కూడా దీన్ని చాలా సీరియస్గా ప్రస్తావన చేశాడు. యాకోబు పత్రికలో ఉన్న ఆయన కోట్ చేసిన రిఫరెన్స్లు చూడండి. యేసుప్రభు వారి యొక్క బోధలో ఏ మాటలైతే యేసుప్రభు వారు ఉపయోగించారో, యేసుప్రభు వారు ఉపయోగించిన ఆయన మాటలు, ప్రత్యేకించి కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు ఉపయోగించిన మాటల్లో 20% మాటలు ఏవైతే ఉన్నావో యాకోబు పత్రికలో మనకు కనబడతా ఉంటాయి. దానిలో ఈ మాట గురించి కూడా శోధనల గురించి కానీ, ఈ మాట గురించి కానీ, నాలుకను కంట్రోల్లో ఉంచుకునే విషయం కానీ యేసుప్రభు వారు ఏవైతే ఉపయోగించారో వాటినే యాకోబు గారు కూడా తన పత్రికలో ఉపయోగించారు. ఒకసారి యేసుప్రభు వారు పలికిన మాట చూద్దాము. యేసుప్రభు వారు పలికిన మాట చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ఒకసారి. 34వ వచనం చూస్తే, 34వ వచనంలో, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండియు ఎలాగో మంచి మాటలు పలకగలరు. సర్ప సంతానమా అంటే ఎవరి సర్ప సంతానము? అక్కడ పరిస్థితుల్లో శాస్త్రులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు. వారిని ఉద్దేశించి యేసుప్రభు వారు సర్ప సంతానమా, సాతాను సంతానమా అన్నాడు. మీరు చెడ్డవారు. నిజానికి మీ వ్యక్తిత్వం ఎలాంటిదనంటే, మీ మాట ఎలాంటిదనంటే నిజానికి మీరు చెడ్డవారు. కానీ ఎప్పుడైతే దేవుని పరిచర్యలోనికి, దేవుని సంఘంలోనికి, సమాజ మందిరంలోకి మీరు ఎప్పుడైతే వచ్చారో మీరు మంచి మాటలు మాట్లాడుతున్నారేంటి? ఇదేమి వేషధారణ, ఇదేమి నటనా జీవితము? సంఘమునకు వెలుపల ఉన్నంతసేపు కూడా నీకు నచ్చినట్లుగా మాట్లాడేస్తున్నావు కదా, సంఘంలోనికి రాగానే నీకు వస్తున్న ఈ రూపాంతరం ఏంటి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. నిజానికి మీరు సర్ప సంతానము కదా, అపవాది సంతానము కదా. అపవాది సంతానం అయి ఉన్న మీరు, మీ నోట్లో నుంచి మంచి మాటలు రావడం ఏంటి? యేసుప్రభు వారు ఆశ్చర్యకరమైన పదాలను ఉపయోగిస్తున్నాడు. ప్రభు ఆశ్చర్యపోతున్నాడు. నిజానికి మీరు సర్ప సంతానము, మీరు మంచి మాటలు మాట్లాడడం ఏంటి?
సంఘము వెలుపల ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఉద్యోగ స్థలంలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు నువ్వు తరచుగా బూతులు మాట్లాడతావు కదా. నువ్వు సంఘములోకి వచ్చిన తర్వాత నీవేంటి నీతులు వల్లిస్తున్నావు అంటున్నాడు ఇక్కడ. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. 36వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతివంతుడైన తీర్పునదువు. నీ మాటలను బట్టియే అపరాధివి. నీ మాట చెబుతుంది నువ్వు నీతిమంతుడివా అపరాధివా అని. అన్నం ఉడికేటప్పుడట అన్నంలో ఉన్న మొత్తం చూడాల్సిన అవసరం లేదట. ఒకదాన్ని చూసి ఉడికిందో లేదో చెప్పేస్తారు. అలాగే మన మాట విషయంలో ఒక్కసారి మనము తొట్టిల్లినా సరే దేవుడు మనలను విసర్జించడానికి ఏమాత్రం కూడా వెనకాడడు ఆయన. అందుకే బైబిల్లో ఒకే విషయం గురించి, బైబిల్లో ఒకే పాపము గురించి తరచు ఆల్మోస్ట్ అన్ని పుస్తకాల్లో దేవుడు ఎందుకు రాయించాడు చెప్పనా? అందుకోసమే. ఒకే కంటెంట్, ఒకే రకమైన పాపము గురించి బైబిల్లో ఆల్మోస్ట్ అన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఎందుకు అంటే జాగ్రత్త పడాలి. ఒక్క విషయంలో నువ్వు తొట్టిల్లినా సరే దేవుడు వెంటనే పట్టుకుంటాడు. ఆ మాటను బట్టి నువ్వు లెక్క చెప్పాలని మాత్రము మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని సంగమా, నీ మాటను బట్టియే నువ్వు నీతివంతుడివా, నీ మాటను బట్టియే నువ్వు అపరాధివా అని డిసైడ్ చేసేది చెప్పు. నీ నాలుకలో నుంచి వస్తున్న మాట, నరం లేని నాలుక అండి అంటారు. ఆ నరం లేని నాలుక మన జీవితాన్ని నాశనం నడిపిస్తుంది. అందుకే నాలుక ద్వారా వస్తున్న మాటలు ఏవైతే ఉన్నావో వాటిని మనము సరి చేసుకోవలసిన అవసరత ఎంతో 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 ఉన్నదన్న సత్యాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఇదంతా గుర్తుపెట్టుకుని యాకోబు పత్రికలోని మనం ప్రవేశిద్దాం. యాకోబు పత్రికలో ఉన్న మాటలు చూద్దాం. యాకోబు పత్రికలో యాకోబు గారు ప్రస్తావన చేస్తున్నాడు. అందుకే ఈ నాలుక వలన మీకు చాలా అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ నాలుక ఎన్ని అనర్థాలకు కారణమో చక్కగా అందరికీ, చదువుకున్నోళ్ళకి, చదువుకోని వారికి, జ్ఞానములు ఉన్నవారికి, జ్ఞానము లేని వారికి అర్థమయ్యే రీతిలో సులువైన శైలిలో, సులువైన ధోరణిగా యాకోబు గారు పత్రికను రాశారు. 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. 2వ వచనం చూస్తే, అనేకమైన విషయంలో మనమందరము తప్పిపోతున్నాము. దానిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవడైనను మాట యందు తప్పనేడల అట్టివాడు లోపము లేనివాడు. అంటే పర్ఫెక్ట్ రిలీజియన్గా, పర్ఫెక్ట్ క్రిస్టియన్గా మీరు ఉండాలంటే మాట యందు లోపము లేని వారుగా ఉండాలి. మాట జాగ్రత్త అని చెబుతున్నాడు. అక్కడ కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ఎలాంటి ఉదాహరణలు అంటే, మనకు తెలిసిన గుర్రము, మనకు తెలిసిన ఓడ, మనకు తెలిసిన నిప్పు, మనకు తెలిసిన చెట్లు, వాటిని ఉదాహరణలు చూపిస్తూ అవి ఎలాగైతే వారి జీవితాల్లో కార్యాలు చేస్తున్నాయో మీరు కూడా మీ నాలుకను మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని చెబుతున్నాడు. ఒకసారి మనం 3వ వచనం చూద్దాం. ఒకసారి 3వ వచనం చూస్తే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. గుర్రము మీద ఉన్న తన యజమానుడి మాట వినాలంటే ఏం చెప్పండి? ఏం చేయాలి? కళ్ళెం వేయాల. కళ్ళెం వేసి ఈ ముక్కులో నుంచి ఈ తాడు లాగితే లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది, ఈ ముక్కులో నుంచి ఈ తాడు లాగితే రైట్ టర్న్ తీసుకుంటుంది. రెండు ఒకేసారి లాగితే టక్కున ఆగుతుంది, రెండు ఒకేసారి వదిలితే టక్కున అనేది పరిగెడుతుంది. గుర్రం యొక్క స్వభావం. గుర్రము ఒక మనిషి చెప్పిన మాట ఎలా వినగలుగుతుందనంటే, గుర్రం యొక్క నోటికి కళ్ళెము వేయబడింది. ఎడ్ల బండ్లు తెలుసు కదా, ఎడ్ల బండ్లు ఇప్పుడంటే లేవులే, ఒకప్పుడు ప్రతి ఊర్లో అవే బండ్లు కదా. ఎడ్ల బండ్లు మీరు గమనించండి, ఆ బండికి 2 ఎద్దులు ఉన్నా సరే చక్కగా ప్యారలల్గా ఎలా అవుతుంది చెప్పండి? ఇది లాగితే రైట్ టర్న్ తీసుకుంటే టర్నింగ్లో, ఈ చేతిలో ఉన్నది లాగితే లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటాయి, దాంతో కొడితే చక్కగా ఉరుకుతాయి. ఆ 2 తాళ్ళు లాగితే జట్కతో కొడితే చక్కగా ఉరుకుతాయి. ఒకవేళ ఆ 2 తాళ్ళు గట్టిగా లాగితే ఎక్కడ బ్రేక్ అయ్యాలో అక్కడ ఆగిపోతాయి. సడన్గా బ్రేక్ వేసినా సరే ఆగగలిగిన సత్తా ఆ జోడెద్దులకు ఉంటుంది. కారణం ఏంటంటే వాటికి ఏం వేశారు చెప్పండి? నోటికి కళ్ళెం వేశారు. ఆ కళ్ళెం లేకపోతే కనుక
గుర్రం నీ మాట వినదు, ఆ కళ్ళెమే లేకపోతే గనక ఆ ఎద్దులు నీ మాట వినవు. అలాగే ఒక మనిషిగా దేవుని సన్నిధిలో దేవుని మాట వినేవాడిలా నువ్వు ఉండాలంటే గనక నీ నోటికి నీవు తాళం వెయ్యి అని చెబుతున్నాడు ఈయన యాకోబు గారు. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రెండవ ఉదాహరణ 4వ వచనంలో, ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత తిప్పబడును కదా. ఓడ బోటేమో షిప్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది, దాని యొక్క చొక్కాను మాత్రము చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఓడ తుఫానులో వెళుతున్నా సరే, భీకరమైన రక్కసి అలల మధ్య గుండా ఆ ఓడ వెళుతూ ఉన్నా సరే, అంత పెద్ద భారీ ఓడ దాని వెనక భాగములో ఉన్న నీటిలో ఉన్న ఆ చొక్కాని వలన అది ఓడంతా కంట్రోల్ అవుతుంది. ఓడ పెద్దదే, ఓడ యొక్క ఆకారం పెద్దదే, కానీ ఆ ఓడ నావిగేషన్లో కరెక్ట్గా ఎటు కావాలంటే అటు వెళ్ళేలా కెప్టెన్ మాట అది వింటుందన్నట్టు దానికి కారణము దాని వెనకల ఉన్న చుక్కాని అన్నాడు. చుక్కానే కనుక లేకపోతే ఓడ ఎటు వెళ్తుందో, ఓడ యొక్క దిశ మార్చడము కష్టం. చొక్కానంత విలువైందనమాట. ఈ చొక్కాని ఎలాగైతే ఓడను నడిపిస్తూ ఉన్నదో, నీ నాలుక కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ శరీరం, ఈ సమస్త శరీరము కంట్రోల్లో ఉండాలంటే, దేవుని కంట్రోల్లో ఉండాలంటే ఈ నాలుక నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకో సుమి అని చెబుతున్నాడు యాకోబు భక్తుడు. మరొక ఎగ్జాంపుల్ చెబుతాడు, ఎగ్జాంపుల్స్ మీద చాలా ఎగ్జాంపుల్ చెబుతాడు. ఎందుకంటే నోటు గురించి మీకు తెలియాలి, నోటు గురించి మీకు బాగా తెలియాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు కంపు వచ్చేలా మాట్లాడకూడదు, ఎదుటి వారికి ఇంపు కలిగేలా మాట ఉండాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే అస్సలు వినబుద్ధి కాదండి. ఆ మాటలో మృదుత్వం ఉండదు, ఆ మాటలో ప్రేమ ఉండదు, ఆ మాటలో చక్కటి ఆప్యాయత ఉండదు, ఆ మాటలో గౌరవం ఉండదు. ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడుతూ ఉంటారు, గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏమాత్రం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు అనడానికి చాలా నిరసించిపోతారు ఎదుటివారిని, పెద్దవారిని, మనకంటే వయసులో పెద్దవారి డిజిగ్నేషన్లో కానీ వయసులో కానీ. ఎంతసేపు నీవు 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 నీవే. బైబిల్ మనకు క్రమశిక్షణ నేర్పుతుంది, బైబిల్ మనకు సంస్కారం నేర్పుతుంది. బైబిల్ని కలిగి ఉన్న మనము కూడా రెస్పెక్ట్గా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు చెప్పండి? క్రమంగా మాట్లాడాల్సిన బాధ్యతే మనది. మనమే సరిగా మాట్లాడకపోతే, మనమే మన వారిని మనము గౌరవించుకుని మాట్లాడకపోతే ఇంకెవరు సంస్కారాన్ని సమాజానికి నేర్పించాల్సిన బాధ్యత ఇంకెవరు తీసుకుంటారో చెప్పండి? అందుకే క్రీస్తులోనికి ఎవరైతే వస్తున్నారో మీ నాలుకను మీరు సరిగ్గా పెట్టుకోండి. దానివల్లనే అనేక రకాల అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఊరుకోరు. ఉదాహరణ చెప్తా. ఒక సహోదరుడు ఒక సార్ దగ్గర పనిచేస్తున్నాడు. పనిచేస్తే జీతం వేశాడు అనమాట. ఫోన్పే ద్వారా జీతం వేశాడు ఆ సారు ఆ ఎంప్లాయ్కి. ఆ కింద మీరు ఫోన్పేలో థ్యాంక్ యూ అని వస్తుంది, గమనించారా? థ్యాంక్ యూ అని వస్తుంది, థ్యాంక్ యూ సార్ అని రాదు, ఓన్లీ థ్యాంక్ యూ అని వస్తుంది. ఈయన అలవాటుగా థ్యాంక్ యూ అని క్లిక్ చేశాడు, పక్కన సార్ లేదు. దానికి జరిగిన అనర్థం ఏంటి చెప్పిన? జాబ్ పోయింది. నేను ఫ్రెండ్ని అనుకున్నావా, థ్యాంక్ యూ అంటావేంటి, థ్యాంక్ యూ సార్ అని లేవన్నాడు. అర్థమవుతుందా సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో? ఉద్యోగాలు దొరకడమే గగనం అనుకుంటే, రెస్పెక్ట్ లేని మన తత్వాన్ని బట్టి, ఎదుటి వారిని ఎలా గౌరవించుకోవాలో అనే తత్వాన్ని బట్టి ఉద్యోగాలు కోల్పోతే ఎలా చెప్పండి? అంటే థ్యాంక్ యూ అంటే తప్పు కాదా అంటే తప్ప అంటే నేను తప్పు అని చెప్పట్లేదు, కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే ఇవ్వాల్సిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. వాళ్ళే క్రిస్టియన్స్. ఇవ్వాల్సిన గౌరవం కంటే మనం ఎక్కువ గౌరవం ఇవ్వాలి. నీ మాటను బట్టి మీరు క్రైస్తవులా అనేలా ఎదుటి వారితో మన సంభాషణ ఉండాలి. మన సంభాషణ అలా ఉండాలి. కమింగ్ టు ద పాయింట్. మూడో అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. 5వ వచనం చూస్తే, అలాగుననే చదవండి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అదిరిపడునంటే దానికి అద్దు అదుపు ఏమి ఉండదు.
ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేస్తుంది. నాలుగు ఎంత ఉంటుంది చెప్పండి మరలా? పట్టుమని 50 గ్రాములు 100 గ్రాములు కూడా ఉండదు. అది అంత చిన్న నాలుక వలన 60 కిలోల మనిషికి ఆ మనిషి యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే నాలుక ఎగిరెగిరి పడుతూ ఉన్నప్పుడు కొంచెం తగ్గించిన నాయన, నాలుక ఎగిరెగిరి మాట్లాడుతున్న వారితో యాకోబు గారు అన్నారు, కొంచెం తగ్గితే నీ వాల్యూ పెరుగుతుంది, తగ్గితే నీ బ్రాండ్ పెరుగుతుంది, తగ్గితే నీ గౌరవం పెరుగుతుంది. నాలుక నిప్పు లాంటిది, చూసిరమ్మంటే కాల్చి వచ్చేస్తుంది. ఆ కాల్చడానికి ఏం అవసరం అంటే నిప్పు అవసరం. అదేనాడు ఇక్కడ 5వ వచనంలో ఏమన్నాడన్నా, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఒక అడవి తగలబెట్టుకోవాలంటే పెట్రోల్ పోసి మొత్తం అడవంతా నిప్పు అంటించాల్సిన అవసరం లేదు. బాగా ఎండిపోయిన అడవిలోకి వెళ్ళి ఎండాకాలంలో ఒక్క అగ్గిపుల్ల చాలు, అడవంతా తగలడిపోద్ది. సంవత్సరం క్రితం అనుకుంటా కాలిఫోర్నియాలో ధనవంతుల ప్రాంతము, ఒక్కొక్క ఇల్లు ఖరీదు 10 కోట్లు 10,000 కోట్లు ఒక్కొక్క ఇల్లు ఖరీదు. కాలిఫోర్నియా అంటేనే రిచ్ పర్సన్స్, ప్రపంచంలోనే ద రిచ్ పర్సన్స్ బ్రతికే కాలనీ అది, సిటీ అది. అలాంటి దేశము, ఆ ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు 1000 కోట్ల ఇల్లు, సెలబ్రిటీస్, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఉండే ప్రాంతం అది. చిన్న అగ్ని రాజుకునేసరికి కాలిఫోర్నియా అంతా కూడా తగలడిపోయింది. చూడండి, ఒక చెట్టు నుండి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. ఒక పెద్ద చెట్టు నుండి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు. కానీ ఆ 1,00,000 అగ్గిపుల్లలకు కారణమయ్యున్న ఒక చెట్టును తగలబెట్టాలంటే ఒక్క అగ్గిపుల్ల చాలు. మన మాట కూడా అంత ప్రమాదకరమైనది. అందుకే జాగ్రత్తగా మాట్లాడండి మాట. అదే అన్నాడు ఇక్కడ, నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రం అంటే కోర్స్ ఆఫ్ లైఫ్. ఈ జీవన విధానానికి మన నాలుక మలినాన్ని కట్టబెడుతుంది. అందుకే జాగ్రత్తగా మాట్లాడండి. భార్య భర్తల మధ్య ఉన్న సంభాషణ అయినా, కుటుంబ బంధాల్లో ఉన్న సంభాషణ అయినా, బిడ్డలతోనైనా, పెద్దలతోనైనా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా సరే, ఎవరైనా సరే, నీ కళ్ళెదుట ఎవరు ఉన్నా సరే, మీ మాట మాత్రము శ్రేష్టమైనదిగా ఉండాలి. మాట్లాడితే ఎదుటివారు మనకు దగ్గర అవ్వాలి, కానీ మాట్లాడితే వాళ్ళు మనకు దూరం అయిపోయేలా ఉండకూడదు. కొంతమంది తినడానికి కంచం నిండా అన్నం పెడతారు, దున్నపోతులా తినరా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మాట బాగుంటుందా? మన ఇంటికి అతిథి వచ్చాడండి, మన ఇంటికి అతిథి వచ్చాడు. అతిథి వచ్చినప్పుడు చక్కగా భోజనాలన్నీ రెడీ చేసి పెట్టాం. సిగ్గు లేకుండా తినండి ఎలా ఉంటుంది చెప్పండి? మాట ఎలా మాట్లాడాలి? సిగ్గుపడకుండా తినండి అనాలి. అది మంచి మాట. సిగ్గు లేకుండా తినంటే ఉంటాడా? తింటాడా? నువ్వు ఎంత మంచి భోజనం పెట్టు, నువ్వు ఎంత రుచికరమైన భోజనం పెట్టు, ఎంత వాల్యుబుల్ నువ్వు పెట్టు, వెరీ నెక్స్ట్ మినిట్ చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే నీతో ఆ మాట అనిపించుకోవడానికి రాలేదే, నువ్వు పిలిచావు, నీ మీద ఇష్టంతో వచ్చాడు. నువ్వు పెట్టినది ఏదైనా సరే మంచిగా మాట్లాడితే గంజి పోసినా, మంచిగా మాట్లాడితే ఒక్క కూరతో పెట్టినా సరే తృప్తిగా తినెళ్ళిపోతారు. మాట సరిగా లేకపోతే ఎన్ని పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే తినరు. చూడండి, కొన్ని ఫంక్షన్స్కి కొంతమంది వస్తారు, రావడం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఎన్నో గొడవలు అయ్యి ఎన్నో మాటలు వదిలేసిన సందర్భాలు ఉంటాయి. అంతకుముందు ఎన్నో వారు తిట్టుకున్న మాటలను బట్టి ఏదో పిలిచారు కాబట్టి మొహమాటం కొద్ది వచ్చి కొంతమంది భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. చూడండి, ఎందుకు వాళ్ళు భోజనం చేయలేదనంటే వాళ్ళు మాట్లాడిన మాటలండి గుండె తరుక్కుపోతుందండి, ఈ ఇంట్లో చేయి కడగడం నాకు ఇష్టం లేదంటారు. చూడండి, మాట అంత విలువైనది పిల్లల. మన లైఫ్ సైకిల్ అది పతనము, మన లైఫ్ సైకిల్ నాశనం చేసేస్తుంది. అందుకే జాగ్రత్తగా మాట్లాడండి. నాలుక అగ్ని వంటిది, ఈ అగ్ని నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. జీవ మరణములు నాలుక వచనము కాబట్టి నేను కాల్ చేస్తుంది. కంటిన్యూషన్ చూస్తే 7వ వచనములో లేదు 6వ వచనములో ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును.
నాలుక అంత డేంజరస్. సంఘానికి అది చెబుతున్నాడు. ఏ సంఘానికి చెప్పండి? ఆ ప్రాంతంలో ఆ కాలంలో చెదిరిపోయిన వారికి చెబుతున్నాడు. నేటి వరకు సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఉద్దేశించి చెబుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు నోరు జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని పిచ్చి పిచ్చి మాటలు ఏమాత్రం కూడా మీ నోట్లో నుంచి రానివ్వకండి. ఒకవేళ అలాంటి పిచ్చి పిచ్చి మాటలు లేదా లోక సంబంధమైన సంభాషణ, లోక సంబంధమైన బూతులు కనుక మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తే మౌనముగా ఉండు, నోరు మూసుకునివాడు బుద్ధిమంతుడు అని చెబుతుంది బైబిల్. మనిషి ఎంత సామర్థ్యం అంటే లోకంలో ఉన్న మృగాల్ని కంట్రోల్ చేయగలడు, లోకంలో ఉన్న పక్షుల్ని కంట్రోల్ చేయగలడు, లోకంలో ఉన్న సమాజంలో ఈ లోకంలో ఉన్న సర్పమును కంట్రోల్ చేయగలడు, అలాగే సముద్రంలో ఉన్న జలచరాలను కూడా కంట్రోల్ చేయగలడు. కానీ తన నాలుకను మాత్రము కంట్రోల్లో పెట్టుకోలేడట. అదే అన్నాడు 7వ వచనంలో మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు మనిషి చేత సాధు అంటే మనిషి వాటిని మచ్చిక చేసుకుంటాడు. కానీ దేన్ని మచ్చిక చేసుకోవాలనంటే, దేన్ని కంట్రోల్లో ఉంచుకోవాలనంటే, సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అటు నిరర్గళమైన దుష్టత్వమే. అందుకే నోరు జాగ్రత్త. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ ఊరిలో నీకు మంచి పేరు రావాలంటే నీ నోరు మంచిదై ఉండాలి. సాయం చేయకపోయినా పర్లేదు, కొన్ని సందర్భాల్లో ఈ నోటి ద్వారా ఆదరణకరంగా మాట్లాడినా కూడా అవతలి వారు ఎంతో ఆదరించబడతారు. అదే చెప్తున్నాడు యాకోబు భక్తుడు. జాగ్రత్త 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 జాగ్రత్త. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెబుతున్నాడంటే, ఈ నాలుక అంత ప్రమాదకరమైనది. దీనివల్ల మన భక్తి అంతా కూడా నిష్ప్రయోజనముగా, మన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది, యూస్లెస్ అయిపోతుంది. మన భక్తి అంతా కూడా వాని భక్తి వ్యర్థమే అన్నాడు. ఇదే నాలుకతో మీరు దేవుని స్తుతించాలి కదా, ఇదే నాలుకతో దేవుని స్తుతించాలి, ఇదే నాలుకతో మనుషులను కూడా మీరు వారిని చక్కగా గౌరవించుకోవాలి. ఇదే నాలుకతో మనుషులను ఇష్టానురీతిగా మాట్లాడేసి ఇదే నాలుకతో నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతున్నావు? ఎప్పుడూ చెప్పుకున్న ఒక ఎగ్జాంపుల్, ఆదివారం రోజున చర్చ్ స్టార్ట్ అవడం కంటే ఒక అరగంట గంట ముందు ఇంట్లో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. భర్త తగ్గట్లేదు, భార్య తగ్గట్లేదు, ఎవరి శక్తి కొలది వారు ఇష్టారీతిగా నోటికి పని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందులో బూతులు ఉన్నాయి, సంస్కృత పదాలు ఉన్నాయి, తెలుగు భాషలో గ్రాంధికంలో ఉన్న గొప్ప గొప్ప పదాలు ఉన్నాయి, మనం ఏమాత్రం కూడా వినడానికి కూడా ఇష్టపడని పదాలు కూడా ఉన్నాయి. అమ్మగారు టైం చూస్తారు, టైం అయిపోయింది, నేను చర్చికి వెళ్తున్నాను. అయ్యగారు టైం చూశారు, టైం అయిపోయింది, చర్చికి వెళ్తున్నానని అప్పటి వరకు బూతులు మాట్లాడుకున్న వాళ్ళు అక్కడ తెల్లబట్టలు వేసేసుకుని చర్చి లోపలికి వచ్చేసి ప్రభువానికి స్తోత్రం ప్రభా, ప్రభువానికి స్తోత్రం ప్రభా, ప్రభువానికి స్తోత్రం ప్రభా అని నువ్వు ఎన్ని స్తోత్రాలు చెప్పినా సరే అదంతా కూడా నటన అయిపోతుంది, అదంతా కూడా వేషధారణ అయిపోతుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించాలంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని విధంగా అడగాలంటే ఈ నాలుకతోనే అడగాలి. ఈ నాలుక నీ ఇంట్లో ఎలా ఉన్నది, ఈ నాలుక నీ ఉద్యోగ స్థలంలో ఎలా ఉన్నది, ఈ నాలుక నీ సమాజంలో ఎలా ఉన్నది, ఈ నాలుక వలన ఈ నాలుక నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అంటే తర్వాత మనం చూస్తే ఇక్కడ మనం 9వ వచనం చూస్తే, 9వ వచనంలో ఈ నాలుకతో చదవండి అన్న, తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పించము. ఒకే నోటితో దేవుణ్ణి స్తుతించడము, ఒకే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనుషుణ్ణి శపించడము అది తప్పు కదా అంటున్నాడు యాకోబు భక్తుడు. అది మంచిది కాదు కదా అంటున్నాడు యాకోబు భక్తుడు. ఇదే నోటితో దేవుని స్తుతి, ఇదే నోటితో మనుషులు దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపించడము తప్పు కదా అంటున్నాడు. తర్వాత మనం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10వ వచనం చూస్తే, 10వ వచనంలో ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఇదే నోటితో మంచి మాటలు, ఇదే నోటితో చెడ్డ మాటల. ఎలా అంటది? అలా చేయకూడదు కదా. గమనించగలగాలి. ఈ నోటితో అమ్మను గౌరవించాలి,
అంతేగాని అమ్మను తిట్టకూడదు. ఈ నోటితో భార్యను గౌరవించాలి. ఈ నోటితో భార్యను బూతులు దుర్భాషలు ఆడకూడదు. ఈ నోటితో ఇరుగు పొరుగు వారిని మనము చక్కగా పిలవాలి, మచ్చిక చేసుకోవాలి. అంతేగాని దుర్భాషలు ఆడడానికి దేవుడు మనకు నాలుకనివ్వలేదు. దుర్భాషలాడే స్వభావం కంటే మోగవాణిగా పుట్టడమే మేలు. ఇదే నోటితో దేవుని స్తుతించడం, ఇదే నోటితో మనుషులను శపించడము మంచిది కాదు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమో శాపవచనమో మంచిది కాదు. 11వ వచనం చూస్తే మరొక ఎగ్జాంపుల్, ఒక్క బావిలో నుండి, ఒక్క నీటి బొగ్గులో నుండి, ఒక్క జల నుండియే తీయని నీరు చేదు నీరు వస్తాయా? ఒకే బావిలో మనం చేతతో నీళ్లు తోడుతున్నప్పుడు చేదు నీళ్ళు మంచి నీళ్ళు కలిపి వస్తాయా? కాదు. అయితే చేదు నీళ్ళు వస్తాయి, లేదా మంచి నీళ్ళు వస్తాయి. అయితే ఉప్పు నీళ్ళు వస్తాయి, లేకపోతే మంచి నీళ్ళు వస్తాయి. రెండు కలిసి రావు కదా. అది నీకు బాగా తెలుసు కదా. యాకోబు గారి యొక్క స్వభావం చూడండి. ప్రజలకు బాగా తెలిసిన ఉదాహరణలు ఉపయోగించండి. చూడండి, ఫోను ఏమాత్రం కూడా పరిచయం లేదు, సినిమాల పట్ల కూడా అవగాహన లేదు. మారుమూల ప్రాంతంలో ఒక ముసలమ్మ ఉన్నది. ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు రామ్ గోపాల్ వర్మ అంటే ఆమెకు అర్థమవుతుందా? అర్థం కాదు. రామ్ గోపాల్ వర్మ ఎవరో తెలుసు, ఈ కనెక్టివిటీ ఉన్నోడు తెలుసు. సినిమాల గురించి, ఫోన్ల గురించి, ఆయన యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూల గురించి. ఎందుకు విషయం చెప్తానంటే, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అదే మాట్లాడాలి. ఎందుకు దీన్ని ప్రస్తావన చేశానంటే, మన మాట అంత మృదువైనదిగా ఉండేలా మనము జాగ్రత్త పరుచుకునేలా అర్థవంతమైన సరళిలో, అర్థవంతమైన ఉదాహరణలతో యాకోబు గారు ఈ పత్రికను రాశాడు. ఎవరైనా సరే, నువ్వు చదువు వచ్చినా చదువు రాకపోయినా, జ్ఞానం ఉన్నా జ్ఞానము లేకపోయినా, ఇదిగో లోకములో నీకు నిప్పు తెలుసు కదా, లోకములో ఓడ తెలుసు కదా, లోకములో గుర్రం తెలుసు కదా, పక్షులు తెలుసు, మృగాలు తెలుసు, జలచరాలు తెలుసు, సర్పములు తెలుసు, బావి తెలుసు, అంజూరపు చెట్లు తెలుసు. తర్వాత అదే వీటన్నిటి తెలిసిన వాటిని ఉదాహరణకు ఉపయోగిస్తూ తెలిసిన వాటిలో నుంచి మనకు తెలిసిన పాఠాలను యాకోబు గారు సంఘానికి నేర్పిస్తున్నాడు. ఇది ఒక ప్రసంగ శాస్త్రంలో ఇది ఒక క్రమం అన్నమాట. అదే అంటాడు. తర్వాత చూద్దామా, ఎన్నో వచనమన్నా? 12వ వచనం. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు కాస్తాయా? అంజూరపు చెట్టున అంజూరపు పండ్లే కాస్తాయా? అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు కోస్తాం మనము? కాదు. పోనీ ద్రాక్ష తీగలకి మనం ఏమన్నా అంజూరపు కాయలు కోస్తామా? అది కూడా కాదు. అంజూరపు చెట్టుకు అంజూరపు కాయలే ఉంటాయి, ద్రాక్ష తీగలకు ద్రాక్ష కాయలే కాస్తాయి. అలాగే మీరు దేవుని బిడ్డలైతే దేవుని పోలికగానే మాట్లాడాలి. మీరు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు మాట్లాడినట్లుగానే మాట్లాడాలి. అంతేగాని ఇష్టానురీతిగా మన నాలుక అదుపు లేకుండా మాట్లాడతానంటే దేవుడు ఎంత మాత్రము కూడా చూస్తూ ఊరుకుని ఒప్పుకునేవాడు కాడు మన దేవుడు. ఆ దేవుడు ఎంత దీర్ఘశాంతము కలిగిన దేవుడో ఆ దేవుడు అంత రోషము కలిగిన దేవుడు. ఎంత దయను చూపించే దేవుడో అంత ఉగ్రతను కూడా చూపించటకు సామర్థ్యము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆకాశముని సింహాసనము, భూమి ఆ దేవుని పాదపీఠము. ఇక్కడ బ్రతుకుతున్న మనము ప్రతి చప్పుడు కూడా ఆయన వింటాడు. అది ఆయన తత్వము. ఎవరు లేరు కదా నేను మాట్లాడేస్తానంటే నో. జాగ్రత్తగా ఎవరున్నా లేకపోయినా నా ప్రతి మాట కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడనే తత్వము కలిగి మనం మాట్లాడాలి కదా. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లుగా ఓరో కదా. ఒక బావిలో ఉప్పు నీళ్ళు అయితే ఉప్పు నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు వస్తాయి. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పాడనంటే, ఒక్క ఉదాహరణ మన హృదయంలో పెట్టుకుని మాట్లాడేటప్పుడు జర మంచిగా మాట్లాడండి అని ఆయన తాపత్రయం. నాకు అధికారం ఉన్నది, నాకు బలం ఉన్నది, నాకు ఆస్తి ఉన్నది, నేను ఏమన్నా అవతలోడు పడాలి అనుకుంటే అవతలోడు పడతాడేమో కానీ దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. జాగ్రత్త. అందుకే నాలుకను మన నియంత్రణలో పెట్టుకోవాలి. గుర్రము మన నియంత్రణలోకి రావడం గల కారణం ఏంటంటే నోటికి కళ్ళెం వేశారు. చొక్కాని నియంత్రణలో ఉండడం గల కారణం ఏంటి? ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది కంట్రోల్లో ఉండాలంటే చొక్కాని బాగుండాలి. ఇన్ని ఉదాహరణలతో సంఘాన్ని
ఆయత్తపరచడానికి, సిద్ధపరచడానికి యాకోబు భక్తుడు పడుతున్న ప్రయాసం మనకు అర్థం కావాలి. ఆల్మోస్ట్ ఒక అధ్యాయంలో ఎక్కువ పోర్షన్ ఈ మాట గురించి రాశాడు చూడండి. పర్ఫెక్ట్ భక్తిలో మనం ఉండాలంటే మాట జాగ్రత్త. మనలాగైతే ఎలా ఏం చేయాలండి? ఏం చేయాలి? ఏం చేస్తే నా మాట బాగుపడుతుందనంటే ఎక్కువ జ్ఞానాన్ని వినాలి. ఎక్కువ మనం జ్ఞానాన్ని వినాలి. జ్ఞానమును విని, దేవా మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఎందుకు చెప్పాడు చెప్పనా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతను దేవుడిని అడిగితే దేవుడు ఎవరిని కూడా గద్దించకుండా ధారాళంగా జ్ఞానం ఎందుకు దయచేస్తానని స్టార్టింగ్లోనే పత్రిక యొక్క ఇంట్రడక్షన్ అయిన వెంటనే జ్ఞానం గురించి ఎందుకు మాట్లాడి చెప్పనా? నీకు శోధన వచ్చినా, నీ మాట తీరు సరిగా లేకపోయినా, తర్వాత ఈ పత్రికలో మనం మాట్లాడుకోకపోతున్న ఏ సందేశాలు అవుతున్నాయో ఆ అన్ని సందేశాల్లో కూడా నువ్వు జ్ఞానవంతుడిగా ఆలోచించాలి. నీ మాట సరిగ్గా ఉండాలంటే దేవుని జ్ఞానం నీకు అవసరము. ఏ మనిషి అయితే ఎక్కువ దేవుని వాక్యం వింటాడో, దేవుని జ్ఞానం వింటాడో, ఆ మనిషి మాట కూడా దేవుని మాటలుగా ఉంటాయి, దేవుని ఆలోచనలుగా ఉంటాయి. మన వాక్యం వినకపోతే, వాక్యం మన హృదయంలో పెట్టుకోకపోతే, దేవుని జ్ఞానం మనం పొందుకోకపోతే మన మాట సరిగా ఉండదు. మన భాష బాగుండాలంటే దేవుని వాక్యంలో మన ఎదుగుదల బాగుండాలి. అందుకే ముందే చెప్పాడు, నీ మాట బాగుండాలంటే జ్ఞానాన్ని అడుగు దేవుని దగ్గరకు వచ్చి. దేవుని జ్ఞానమును ఎవరైతే బాగా వింటారో వారి మాట కంట్రోల్లో ఉంటుంది. ఈ విషయము దావీదు భక్తుడికి బాగా అర్థమైంది. దావీదు ఎందుకు అంత గొప్ప భక్తునిగా మనం ప్రతి తరంలో ఉన్న వారు ఆయన జ్ఞాపకం చేసుకుంటారంటే, దేవుని గురించి దావీదు గారికి బాగా తెలుసు. దేవుని గురించి ఎవరికైతే బాగా తెలుస్తుందో వాళ్ళ ప్రతిక్రియ కూడా ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. అంటే దావీదులో పాపం లేదా అంటే చేశాడు, కాదనట్లేదు. గత వారం దావీదు యొక్క నెగిటివ్ చెప్పాను నేను. దావీదు గారి యొక్క నెగిటివ్ నేను చెప్పాను గత వారం. కానీ దావీదు యొక్క భక్తిలో అతని యొక్క మాట ఎంత శ్రేష్టం అంటే 17వ కీర్తనలో దావీదు గారు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 17వ కీర్తన ఒక్కసారి మనము 3వ వచనం చదువుదాం. ఒకసారి 3వ వచనం చదివితే, రాత్రి వేళ. ఏ వేళ? రాత్రి వేళ అంటే మనం మాట్లాడతామా, సైలెంట్గా ఉంటామా? మనం నిద్రపోయే సమయం. అంటే మనం నిద్రపోయే సమయంలో దేవుడు ఏం చేస్తాడనంటే, దేవుడు మనలను దర్శించడానికి వస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఆయన కాపుదలలో దేవుడు మనల్ని దర్శించడానికి ఎప్పుడు కూడా ఆయన యొక్క దక్షిణ హస్తం మనతో ఉంటుంది. అందుకే ఇంట కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు అన్నాడు. అంటే పండుకున్నప్పుడు కూడా దేవుని యొక్క కనుదృష్టి, ఆయన యొక్క హృదయము మన వైపే ఉంటుంది. అదే అన్నాడు ఇక్కడ, నన్ను రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఎలా పరిశోధించితివి అంటే, నీకు ఏ దురాలోచన నాలో కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అది భక్తి అంటే. చేత్తో పాపాలు చేసిన అవసరం లేదు, శరీరంతో పాపాలు చేసిన అవసరం లేదు, నోటితో చేస్తే చాలు. దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రతి రాత్రి మన దగ్గరకు వచ్చి దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇప్పటి వరకు మాట్లాడిన, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయేంత వరకు ఈయన మాట్లాడిన మాట, ఈయన సంభాషణ ఎలా ఉన్నది? రుచికరంగా ఉన్నదా? ఈ సంభాషణ వల్ల ఎవరికైనా నొప్పి కలిగిందా? ఈ సంభాషణ వల్ల ఎవరైనా గాయపరచబడ్డారా? ఈ సంభాషణ వల్ల, నీ మాట వలన ఎవరైనా బాధ నొందారా అని దేవుడు ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తాడు. జాగ్రత్త. నువ్వు మాట్లాడిన మాటలను బట్టే తీర్పులోనికి వస్తావు సుమీ. మన ప్రార్థన దేవుడు ఆలకించాడంటే, ఏ ప్రార్థన? పడుకునే ముందు మనం ప్రార్థన చేస్తామే ఆ ప్రార్థన. మొదటి వచనము, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవి ఎక్కుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదది. నా పెదాల్లో కపటమైన మాటలు లేవు నాయనా. నా పెదాల్లో, నా నోటి ద్వారా నేను కపటమని మాట్లాడలేదు, నిష్కపటమైన ప్రవర్తన నాదే. అందుకే నా ప్రార్థన ఆలకించవా? మనం చేయగలమా? ప్రభా నేను ఎవరిని ఏమనలేదు ప్రభా, నా ప్రార్థన ఆలకించవా అనగలమా? ఈరోజు నేను ఎవరిని ఏమనలేదు ప్రభా, అందరు నేను గౌరవంగా మాట్లాడాను ప్రభా, నా ప్రార్థన ఆలకించు ప్రభా అంటే అది భక్తి.
బయట ఇంట్లో అందరినీ ఏకి పారేసి ఇంట్లోకి వచ్చి గడేసుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించు. అది భక్తిలో దావీదు గారికి ఉన్న తత్వం. అది 39వ కీర్తన 1వ వచనము. 39వ కీర్తన 1వ వచనములో ఇక్కడ కూడా భక్తుడే, దావీదు గారే. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంటే తీర్మానం చేసుకుంటున్నాడు. అంటే ఈ పోర్షన్ మనము మొదటి 5-6 వచనాల వరకు మనం చదివితే మనకి ఏమర్థమవుతుందంటే దావీదు యొక్క భక్తి గురించి, ఒకవేళ నేను తప్పు మాట్లాడాల్సిన పరిస్థితులు గనక వస్తే, ప్రభువా నా మరణం ఏంటో చెప్పు, నా డేట్ ఆఫ్ బర్త్ కాదు, నా చచ్చిపోయే నా డేట్ ఆఫ్ డెత్ ఏదైతే ఉన్నదో ఆ డెత్ డేట్ చెప్పు ప్రభువా, నేను చచ్చిపోతాను కానీ ఒక్క మాట కూడా నేను చెడ్డ మాట మాట్లాడనని దేవునితో తీర్మానం చేసుకుంటున్న భక్తిది. నా నాలుకతో పాపము చేయకూడనట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఇద్దరు చాలామంది ఉన్నారు. నా నోటికి చిక్కము ఉంచుకుంటాను అనుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనమైతిని, క్షేమను కూర్చేయనను పలకక నేను మౌనముగా ఉంటని, అయినను నా విచారము అధికమాయను. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు బాధ అయిపోతుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నా గుండెలు మండుచున్నవి, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. నేను ధ్యానించుచుండగా నా గుండెల్లో మంట పుడుతుంది. అప్పుడు నేను ఈ మాట నోరారా పలుకుతిని, ప్రభువా ఈ భక్తిహీనులు చన్నని మాటలు అంటూ ఉంటే నా నోటితో ఒక్క పాపము కూడా చేయకుండా నేను ఉండనట్లు నా లాస్ట్ డే ఏదో చెప్పు ప్రభువా అంటున్నాడు. భక్తులకి మనకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసం చావనైనా చస్తాను ప్రభువా, నేను మాత్రం ఈ నాలుకతో పాపం చేయకూడదు ప్రభువా అని తీర్మానం తీసుకుంటున్నాడు. అదే మనకి యాకోబు చెబుతున్నాడు. యాకోబు గారు చెబుతున్న సత్యం అదే. అన్ని ఉదాహరణలు చూపించి మీ భక్తిలో మీరు పర్ఫెక్షన్ రావాలంటే, మంచి క్రిస్టియన్గా మీరు ఉండాలంటే మాట యందు లోపము లేనివారుగా ఉండండి. మన పితరుడు దావీదు దేవునితో అలా తీర్మానం చేసుకున్నాడు. ఈ భక్తిహీనులు వచ్చి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే విచారం ఎక్కువైపోతుంది, గుండె తరుక్కుపోతుందట, గుండెలో మంట. ఆ భాష అర్థమవుతుందా? గుండెల్లో మంట వస్తుందట భక్తిహీనులు మాట్లాడుతున్న ఒక్కొక్క మాటను బట్టి. ప్రియమైన దేవుని సంగమా, యాకోబు పత్రిక ద్వారా మనము ఖచ్చితంగా మారాల్సిన విషయం ఏంటంటే మాట జాగ్రత్త. ఈ యాకోబు పత్రిక ఇంతగా మనం వివరించుకుని కూడా మన మాటలో గనక లోపం ఉంటే గనక దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు. నీ మాటను బట్టి తీర్పులోనికి వస్తావు. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే దేవుణ్ణి అడుగు, ప్రభువా నా నోటికి కావలి ఉండవా అని అడుగు. ఏమడగలి దేవుణ్ణి? ప్రభా నా నోట్లోనికి ఇది వెళ్ళాలి ప్రభా, అది కాదు, నోట్లోకి వెళ్ళేదాని గురించి కాదు, ఈ నోట్లో నుంచి బయటికి ఏదైతే వస్తుందో ఆ నోటి మాటల మీద నాకు కంట్రోల్ ఉండాలి ప్రభా. కొంతమంది చాలా వెంటనే మాట్లాడేస్తారు కదా, స్పాంటేనియస్గా చాలా ఫాస్ట్గా మాటలు వదిలేస్తారనమాట. తర్వాత బాధపడతారు, అరే ఆ మాట అనకపోయినా బాగుండేది కదా. తర్వాత బాధపడి ఏం ఉపయోగం చెప్పు? నన్ను ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట అయితే ఇక్కడ ఉండిపోద్దా? ఉండిపోద్ది. అందుకే చాలామంది అంటారు నువ్వు కొడితే కొట్టు కానీ నన్ను మాటలు అనమాక అంటారు. నేను కొట్టిన మీద ఫీల్ అవనండి, ఆడొక మాట అన్నాడండి, దాన్ని నేను మనం మర్చిపోలేకపోతున్నాను. అంటే మాట అంత చెడ్డది. కొట్టిన దెబ్బ పోతుంది కానీ పొందిన మాట మాత్రం హృదయంలోంచి తీసివేయట అది అయ్యేవని కాదు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. 141వ కీర్తన, కీర్తనల గ్రంథములో 141వ కీర్తన 2వ వచనం చూద్దాం. 2వ వచనము, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తట సాయంకాలం నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారమున కాపు పెట్టయ్యా. అర్థమవుతుందా? నేను మాట్లాడుతున్నప్పుడు ఈ లిప్స్ మూసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ మాట మాట్లాడుతున్నానో దయచేసి నాకు కొంచెం జ్ఞానం ఇవ్వవా అని అడుగుతున్నాడు ఈ భక్తుడు. నోటికి కావలి ఉండు. కావలి ఉంచడం అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ మాట అంగీకారమేనా కాదా, ఈ మాట నీ వాక్యంలో ఉన్నదా లేదా, ఈ మాట మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తిని సంపాదించుకుంటానా, ఎదుటి వ్యక్తి నాకు దూరం అయిపోతాడా అనే జ్ఞానాన్ని మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడే బంధాల మధ్య సఖ్యత పెరుగుతుంది, సమాధానం పెరుగుతుంది, కలహాలు దూరం అవుతాయి. అది దేవుడితోనైనా మనుషులతోనైనా మన బంధాలు బలంగా ఉండాలంటే మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడితోనూ మనుషులతోనూ మన బంధాలు బలహీనం అవ్వట్లో మొట్టమొదటి ముద్దాయి మన నాలుక. అందుకే ఈ ముద్దాయిని చాలా జాగ్రత్తగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ లోపల ఉన్నాడు ఒక నిందితుడు, చాలా మాటలు మాట్లాడేస్తాడు వాడు. వాడి పేరే నాలుక. ఫైనల్ ఒక మాట చూసుకుందాం. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడను కానీ భూమి తోడను కానీ మరి దేని తోడను కానీ ఒట్టు పెట్టుకొనక జాగ్రత్తగా చదవండి, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదని మీ మాట ఉండాలి. అంతకు మించి ఏది మాట్లాడినా అది పాపమే అవుతుంది. ప్రభు కూడా చెప్పాడు, యేసు ప్రభు కూడా, మీ మాట అవునంటే అవునని కాదంటే కాదని ఉండాలి. అంతకు మించినది పాపమే అన్నాడు, దోషమే అన్నాడు, అపరాధమే అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, జాగ్రత్త పడదాం. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా గౌరవించుకోవాలి. ఇదిగో మా దగ్గరకు వస్తున్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒకళ్ళొకరు ఒరే అరే అని పిలుచుకుంటారు. నాకు నచ్చదు. నేను పిలుస్తాను, సొంత బిడ్డ వలె రానా అని పిలుస్తాను. మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేసి ఎలా గౌరవించుకోవాలి. అన్నని అన్న అని పిలిచడానికి మొహమాటం ఏంటి, తమ్ముడిని తమ్ముడు అని పిలిచడానికి ఇబ్బంది ఏంటి? అరే ఊరే అనేది మన సంస్కారం కాదు. అరే ఊరే తూరే అనేది మనది కాదు భాష. మనం సంస్కారవంతులము. అది దేవుడు మనకు నేర్పిస్తున్న క్రమం, అది జ్ఞానవంతుల క్రమం. అది యాకోబు పత్రికలో ఇదిగో మాట్లాడే విషయంలో నీకు జ్ఞానం లేకపోతే పద దేవుని దగ్గరికి వెళ్ళు, వాక్యం దగ్గరికి రా, దేవుని జ్ఞానం అడుగు, ప్రభా మాట్లాడే విషయం నాకు నేర్పించిన. దేవుడు ఎవరిని కూడా గద్దించక మాటలను నేర్పించటకు ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవాడు. ఈ యాకోబు పత్రిక నుండి మనం ఏ సందేశాన్ని అయితే మాట్లాడుకుంటున్నామో ప్రతి సందేశానికి 1వ అధ్యాయం 5వ వచనం మనం అప్లై చేయాలి. ఎందుకంటే సమస్త జ్ఞానములకు మూలము దేవుడు. ఆ దేవుడు మనం అడిగితేనే ప్రతి దాని నుండి మనము సమాధానం పొందుకుంటాం. అంత ప్రాముఖ్యమైన రిఫరెన్స్ అది పత్రికలో. జ్ఞానము లేక మాట్లాడొద్దు, జ్ఞానవంతులుగా మాట్లాడండి. జ్ఞానము లేక మాట్లాడడం వల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. జ్ఞానము లేకుండా ప్రవర్తించడం వల్ల, మాట్లాడడం వల్ల ఎన్నో కంపెనీలు మూతపడిపోయాయి. అందుకే మాట చాలా ప్రాముఖ్యమైనది. మాట యందు ఎవరు నేర్పరితనం కలిగి ఉంటారో, మాట యందు ఎవరు జ్ఞానము కలిగి ఉంటారో, మాట మాట్లాడుతున్నప్పుడు దేవుని భయం కలిగి ఎవరైతే మాట్లాడతారో వారు గెలుస్తారు. దేవుని సన్నిధిని గెలుస్తారు, మనుషులను గెలుస్తారు, నిత్య జీవమును గెలుస్తారు, జీవ కిరీటమును గెలుస్తారు. అన్ని విజయాలే ఉంటాయి క్రీస్తులో. ఈ విజయం మనకు రావాలంటే ఈ సందేశమును కేవలం వినుట మాత్రమే కాదు, కానీ ఆచరణలోనికి తీసుకురావాలి. అదే అన్నాడు, మీరు వినువారు మట్టుకు మాత్రం ఉంటే కాదు, ఆ వింటున్న వాక్యాన్ని ఆచరించే స్థితిలో ఉండాలని ఈ పత్రిక ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యము ప్రేమ దేవుని వారలారా. అందుకే యాకోబు పత్రిక యొక్క ప్రాథమిక వివరణలో ఇది 3వ భాగము. 4వ భాగం కొరకు ప్రార్థనాపూర్వకంగా వచ్చే వారం కొరకు మనం సిద్ధపడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.